బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, తెలంగాణపై దాని ప్రభావం నేడు రేపు అధికంగా ఉంటుందని తెలిపింది. ఈ తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ నుండి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక భారీ నుండి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్న కొమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. అటు ఏపీలో మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. ఈ మేరకు కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉండడంతో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. వాగులు, వంకలు పొంగి పొరలుతూ ఉన్నాయి. ప్రమాద స్థాయిలో ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతూ ఉన్నారు.